ఇక్కడ నుంచి నేను మొదలు పెడతాను. అంటే రాసిన దానికి ఉన్న ప్లేస్ను బట్టి జ్ఞాపకం చేశాను. ఇక్కడ నుంచి మొదలు పెడతాను. ఇది 1, రైట్, ఇది 2, సరేనా అనైనా, ఇది 3వ సంగతి, సరేనా. 3వ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. సరే, మొత్తానికి ఈ దినము మనం చూడబోయేటువంటి కొద్ది సంగతులే అయినా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా పండగలు. ఈ పండగ పాప ప్రాయశ్చిత్త పండగ. పాప ప్రాయశ్చిత్త పండగ. ఇందులో ఉన్నటువంటి బలులు అనే సంగతిని కూడా కొద్ది పరిచయం లేవియాకాండం 23వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని జ్ఞాపకం చేయడం జరిగింది, సరేనా. మొదటగా ఈ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి మొదటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండంలో మనిషి యొక్క, అంటే ఆది కాండంలో ఇవి 2, నిర్గమకాండం, లేవియాకాండం. ఆది కాండంలో మనిషి యొక్క నాశనాన్ని చూస్తాం, అనగా పతనాన్ని చూస్తాం. మానవుడు ఎట్లా పతనమైపోయాడు, మానవుడు ఎట్లా దేవునికి దూరం అయిపోయాడు అనే సంగతిని మనం చూస్తాం. దేవుని ప్రేమకు దూరమై, దేవునికి దూరమై, అన్నింటికీ దేవుని దీవెనలకు దూరమైనటువంటి స్థితి స్వతహాగా, అంటే మనిషి తనకు తానుగా దేవుని నుండి ఎలా దూరమైపోయాడో అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండములో మనిషి యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకుంటాం. మనిషి యొక్క విమోచన, మనిషి యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మనిషి ఎట్లా విడిపించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో విడిపించబడి, మరి ఎర్ర సముద్రం నుండి దాటించబడి వచ్చేటువంటి ఆ పరిస్థితులలో ప్రతి దానిలో నుండి అవకతవకలు లేదా శత్రువుల నుండి ఎలా విడిపింపబడ్డారు. మొత్తానికి వారి బానిసత్వం నుండి మానవుడు నిర్గమకాండంలో ఎలా విడిపించబడ్డాడు, విమోచన అనే సంగతిని మనం చూస్తాం. విమోచన అనేటువంటిది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక మంచి పదం ఏంటంటే, విమోచనము అనగా అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ వినాలమ్మా, ఇక్కడ వినాలి. విమోచనము అనగా ఇలా ఉంటుంది. ఏమని చదువుతాము మనం బైబిల్లో? విమోచనము అనగా చదువుదామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కానీ, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కానీ ఈ సంగతిని మనం చదువుతాము. తిప్పి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాము. విమోచనము, విమోచనము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. మనకు ఆయన రక్తం వలన మనకు విమోచనము. విమోచనం అనేది ఎప్పుడూ కూడా రక్తానికి అంటిపెట్టుకొనే ఉంటుంది అనేటువంటిది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విమోచనం అనగా ఏమని చదువుతూ ఉన్నాము? మన అపరాధములకు, మన అపరాధములకు, ఆ తర్వాత మనకు, మనకు అనేటువంటిది 2 చదువుతున్నాం చూడండి. మన అపరాధములకు మనకు క్షమాపణ. అంతేనా? అంటే ఆ పదాలు కొంచెం అట్టిగా ఉండినా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. అంటే విమోచనం అనేటువంటిది ఎప్పుడు కూడా రక్తముతో ముడివడి ఉంటుంది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకున్నాం. ఆది కాండంలో మానవుని పతనము, నిర్గమకాండంలో మానవుని యొక్క విమోచనము. 3వ పుస్తకం లేవియాకాండంలో మనిషి దేవుణ్ణి ఆరాధించిన స్థితి. అంటే పాపాత్ముడు విమోచించబడినవాడు, విమోచించబడిన మానవుడు దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థితిని మనం చూస్తాము. ఆరాధన అనేటువంటిది పాత నిబంధనలో
మనం ఎక్కువగా వాడేటువంటి మాటే. యేసు ప్రభువారు కూడా పాత నిబంధన కాలం క్రిందనే ఉన్నాడు మానవుడిగా. కాబట్టి సమరయ ఆ సుకారు గ్రామస్తురాలికిని ప్రభువారికిని జరిగిన సుదీర్ఘమైనటువంటి సంభాషణలో దేవుణ్ణి పూజించడము, దేవుణ్ణి కొనియాడడము, దేవుణ్ణి ఆరాధించడము అనే సంగతిని మనం వారిద్దరి సంభాషణలో వచ్చిన సంగతిని మనం చదువుతాం. కాబట్టి ఆరాధన అనేటువంటిది చాలాసార్లు క్రొత్త నిబంధన విశ్వాసులం కూడా ఆరాధనకు టైం అయింది ప్రియులారా అంటుంటాం కరెక్టే. ఆరాధన అనేటువంటిది ఎప్పుడూ కూడా చేసేటువంటిది, అంటే ఎప్పుడూ ఆయనను గణపరచడమే. సండే అనేటువంటిది విశ్వాసులకు బల్ల రొట్టె విరుచు కార్యక్రమము, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. రొట్టె విరుచు కార్యక్రమము. ఆరాధన అనేటువంటిది నువ్వు ఎప్పుడైనా ప్రభువును గణపరచుట, ప్రైజ్, స్తుతించుట, ఆనర్, ఆయనను గణపరచుట, హెచ్చించుట, ఇది ఎప్పుడైనా నువ్వు చేయొచ్చు. ఆరాధించడం అనేటువంటిది అర్థం లేకుండా కొందరు మాట్లాడుకుంటుంటారు, అది వేరే సంగతి. ఆరాధన అనేటువంటిది నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రభువా స్తోత్రమునైనా ఆయనను గణపరచడం. కొంచెమైంటే ఇబ్బంది అయ్యే కదనైనా అని తల వంచి మోకరించి ప్రభువును గణపరచడం, స్తుతించడం, స్తోత్రించడం ఆరాధన. అది ఎప్పుడైనా చేసేటువంటిదే. క్రొత్త నిబంధనలో ఆదివారమున మనం చేసేటువంటిది బల్లారాధన అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ ఆరాధన అనేటువంటిది ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమము అనేటువంటిది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సరేనా? కాబట్టి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది లేవియాకాండంలో మనం చూస్తాం. అది మొదటి సంగతి పాత నిబంధన నుండి. రెండో విషయం ఏంటంటే నిర్గమకాండానికి అనగా విమోచించబడినటువంటి మానవునికి లేదా నిర్గమకాండానికి లేవియాకాండానికి మధ్యన పోలికలు లేదా కొన్ని వ్యత్యాసాలు లేదా తేడాలను మనం చూస్తాం. ఇక్కడ దాదాపుగా నిర్గమకాండంలో ఇలా ఉంటాడు, లేవియాకాండంలో ఇలా ఉంటాడు. ఇది విశ్వాసికి క్రీస్తుకు సంబంధించిన విషయాలను మనం ఇందులో చూస్తాం, సరేనా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది కొంత పరిచయం అది ఈ పండుగకు సంబంధంగా. ఇది మహాప్రాయచిత్త దినం అనేటువంటిది జ్ఞాపకంలో ఉంచుకొని ఈ సంగతులన్నీ మనం ధ్యానం చేయాలి. రైట్. నిర్గమకాండంలో మనిషి లేకపోతే లేవియాకాండంలో ఉన్న మనిషి. నిర్గమకాండంలో మనిషి కొరకు క్షమాపణ ప్రతిపాదన ఉంది. ఏం చేయాలా? విడిపించబడడానికి క్షమాపణ కొరకు దేవుని ప్రతిపాదన, దేవుని ప్లాన్ క్షమించబడటానికి. లేవియాకాండంలో పరిశుద్ధతను గురించినటువంటి ప్లాన్, ప్రతిపాదనను మనం చూస్తాం. అందుకొరకే కదా పేతురు గారు కానీ జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, పౌలు, యోహాను ఈ సువార్తలలో మెయిన్గా పత్రికలలో మనం చదివేది ఏంది? నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు అన్ని విషయాలలో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అనే మాటనే మనం చదువుతాం, సరేనా? అంటే లేవియాకాండంలో పరిశుద్ధతకు ప్లాన్ మనం చదువుతాం. నిర్గమకాండంలో క్షమాపణ కొరకైన ప్లాన్, దేవుడు ఏం చేసినాడు, ఏం చెప్పినాడు, ఏం చేయమన్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి ఆ ప్లానును
అన్వయించుకొనడం అంటే దానిని ఏమనాలా, ఆ ప్రతిపాదనను చేయడం, దేవుడు చెప్పిన దానిని చేయడం. రెండవ సంగతి, మనిషి పట్ల అంటే మనిషి ఎడల, మనిషి కొరకు దేవుని విధానం. ఇక్కడ బాగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. మరి మీరు ఎలా, మీ మనసు కొంచెం అమ్మ జాగ్రత్త ఇక్కడ పెట్టండి. మనిషి కొరకు దేవుని విధానం అంటే దేవుడు ఎట్లుండాలా, ఈ మనిషి ఎట్లుండాలా అనేటువంటిది దేవుని విధానాన్ని మనం చూస్తాం. లేవియాకాండంలో దేవుని ఎడల మనిషి ఎట్లుండాలనో చూస్తాం. కొంచెం అర్థమైందా? ఈ మాట అర్థమవుతుందా? మళ్ళీ జ్ఞాపకం చేయనా? మనిషి కొరకు దేవుని ప్లాన్. ఏం చేయాలా మనిషి దేవుని కొరకు, మనిషి కొరకు దేవుడు ఏం చేసినాడు, ఏం చేయాలనుకున్నాడు, మనిషి కొరకు దేవుడు చేసినటువంటిది. లేవియాకాండంలో దేవుని కొరకు మనిషి చేయాల్సినటువంటిది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మనిషి కొరకు ఇట్లా ఉండాలా అని చెప్పాడు. అంత నిర్మాణం, వస్త్రాలు, నా దగ్గరికి రావాలంటే నీవు ఇట్లా ఉండాలా అని చెప్పాడు. ఇట్లా అనుకుందాం అనుకోండి. అయితే చెప్పినవి ఈజీగా అర్థమవుతాయి కదా ఈ మాట. చేసినవి లేదా చేసినవి కాదు, అనుసరించినవి, అనుసరణ. రైట్? కొంచెమైనా క్లియర్గా ఉంటుంది. నిర్గమాకాండం ప్రకారము క్రీస్తు రక్షకుడు, సరేనా? లేవియాకాండం ప్రకారం క్రీస్తు పరిశుద్ధుడు. రక్షకుడు, పరిశుద్ధుడు, ఇవి రెండు కూడా. రక్షకుడుగా ఆయన ఏం జోలి పోయినాడు, ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. రక్షకుడుగా ఆయన మానవులను రక్షించడానికి పాపం జోలి పోయినాడు. పాపం జోలి పోయి పాపం లేకుండా పాపాన్ని జయించినాడు. ఫైనల్గా మనం ఆలోచన చేయాల్సినది ఇదే. అంటే ఎప్పుడో ఎల్లుండని కాదు, యేసు ప్రభువారి మొదట రాకడంతా కూడా ఆయన పాపమును తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను అని క్లియర్ కట్గా మొదటి యోహాను పత్రికలో మనం చదువుతాం. లేవియాకాండంలో ప్రభువారు పరిశుద్ధుడుగా అంటే పాపము లేని, పాపము జోలి పోని క్రీస్తు ప్రభువారినిగా మనం చూస్తాం. రక్షకుడుగా ఆయన పాపం జోలి పోయినాడు, పాపుల దగ్గరికి వెళ్ళినాడు, పాపులతో కూర్చున్నాడు, పాపులతో మాట్లాడినాడు, పాపులతో తిన్నాడు, తిరిగాడు, తాకినాడు. పాపులలో ఆయన పాపముల కొరకై అనేది పాపాత్మల కొరకై ఆయన శాపగ్రాహి అయినాడు. రక్షకుడుగా, పరిశుద్ధుడుగా ఆయన పాపము జోలి లేదు. అది ఆయన పరిశుద్ధత. సరేనా? ఇక్కడ పరిశుద్ధత. నాలుగో సంగతి, మనిషి అపరాధం. నిర్గమకాండంలో మనం చూస్తాం. లేవియాకాండంలో మనిషి అపవిత్రత చూస్తాం. అపరాధానికి అపవిత్రతకు చాలా తేడా. దగ్గరగా కనపడొచ్చాము కానీ దూరంగా ఉన్నటువంటి అర్థాలే. ఆ తర్వాత ఇట్లా జ్ఞాపకం చేస్తాను. అపరాధము ఆది నుండి వచ్చినదైతే
అపవిత్రత వ్యక్తిగతంగా కూడా సంపాదించుకున్నటువంటిది. సింపుల్గా అర్థం కావడానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినవారు అన్న సంగతిని మనం చదువుతాం. ఇది ఆది నుండి వచ్చినటువంటిదిగా అర్థం చేసుకునడానికి. అపవిత్రత అనేటువంటిది వ్యక్తిగతంగా డిఫైల్ అవ్వడం, మనకు మనంగా అపవిత్రతను చేసుకొనడం, అపవిత్రత పరచుకోవడం, వద్దన్నవి చేయడం. ఇక నిర్గమకాండంలో దేవుడు మాట్లాడినది పర్వతం నుండి, సీనాయి పర్వతం నుండి మాట్లాడినాడు దేవుడు. మండుచున్నటువంటి మహా శబ్దం, సౌండ్, ప్రజలు భయపడినారు, భూకంపం, పర్వతం అంతా వణికింది, కాలింది. ఆ పర్వతం నుండి దేవుడు ప్రజలతో మాట్లాడాడు. లేవియాకాండంలో దేవుడు గుడారము లేదా ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడాడు. మీకు సింపుల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము మన మధ్య నివసించెను, గుడారము, నివాసము. ఇంగ్లీష్లో ప్రత్యక్ష గుడారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్యాబర్నాకల్ అంటారు కదా. కొంచెం ఏమాత్రం అర్థమైన కానీ ట్యాబర్నాకల్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్ కనుక మీరు చూడగలిగితే ఇట్లా ఉంటుంది, ట్యాబర్నాకల్డ్ అమాంగ్ అస్ అని ఉంటుంది. అని అంటే ఆయన మన మధ్యన గుడారం వేసుకొనేను. అది ఈ గుడారం అర్థం కావాలంటే పౌలు గారు చెప్తారు, ఈ గుడారంలో నివసించుచున్నంత కాలము లేదా శిథిలమైపోయిన ఈ గుడారము అనే మాట మనం చదువుతాం. కాబట్టి యేసు ప్రభువారు శరీరం అనేటువంటి ఒక గుడారాన్ని ధరించి ప్రజల మధ్యన నివసించెను. అది ఇందులో ఉన్నటువంటి సారూప్యతను, పోలికను మనం చూస్తాం. ఆయన పర్వతం నుండి మాట్లాడినాడు నిర్గమకాండంలో, ప్రత్యక్ష గుడారంలో లేవియాకాండంలో ప్రత్యక్ష గుడారం నుండి మాట్లాడినాడు. ఇక్కడైతే మాన్యువల్గా దాంతో దీంతో ఏదాంతో ఒకదాంతో చెయ్యాల గుడారాన్ని. అయితే ప్రజలతో నిత్యము ఉండడానికి ఆయన అంటే ప్రభువారు సీనాయి పర్వతం నుండి మాట్లాడినటువంటి దేవుడు, ప్రత్యక్ష గుడారంలోని మందసం మీద నుండి మాట్లాడిన దేవుడు, వాక్కయున్న దేవుడు మన మధ్యన శరీరాకారముతో నివసించెను. సరేనా? ఇది గొప్ప విషయం. ప్రభువు ప్రేమ, ప్రజల మీద ఆయనకున్న ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కూడా. ఆ తర్వాత 6వ సంగతి, మానవుడు సమీపముగా వచ్చున్నట్లు ప్లాన్. ఇది నిర్గమకాండంలో సమీపముగా వచ్చున్నట్లు. నిర్గమకాండము 3వ అధ్యాయం తిప్పండి. నిర్గమకాండం 3వ అధ్యాయము దేవుడు ఏమంటాడు? పొదనడుమ నుండి అతన్ని ఏమంటాడంటే 5వ వచనంలో దగ్గరకు రావద్దు అంటే సమీపంగానే ఉండవని అర్థం. నువ్వు ఎక్కడుండవో అక్కడనే ఉండని అర్థం. ఇంకా బాగా ఆలోచన చేయాల్సి వస్తే 4వ వచనంలో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అంటే అంతవరకు రానిచ్చినాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? ఇంకా దగ్గరికి రావద్దు అంటే సమీపంగా వెళ్ళడానికి దేవుడు ప్లానును, మనిషికి అవకాశాన్ని ఇచ్చినాడు. సీనాయి పర్వతం దగ్గర కూడా
పొలిమేర ఏర్పరచు, సమీపం అంతవరకు రావచ్చు వాళ్ళు, పూర్తిగా దగ్గరికి వచ్చి పర్వతాన్ని ముట్టడానికి వీలు లేదు అనేటువంటి నియమాన్ని నిర్గమకాండం 18, 19 అధ్యాయాలలో మనం చూస్తాము. 20వ అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం చదువుతాం ప్రియులారా. లేవియాకాండంలో అయితే దేవునికి మనిషి దగ్గరగా ఉంచబడుట అంటే వెళ్ళడం కాదు. నిర్గమకాండంలో మనిషి సమీపంగా వెళ్ళినాడు. లేవియాకాండంలో దేవుని ఆలోచన ఏంటంటే, అంటే నిర్గమకాండంలో మనం ఏం చదువుతామో మనిషి సమీపంగా రావచ్చేమో, రావడానికి అవకాశాన్ని ఇచ్చినాడు. లేవియాకాండంలో మనిషి దేవుని దగ్గర ఉండేటట్లుగా ప్లానును ఇచ్చాడు. సమీపంగా అనేటువంటిది వేరు, దగ్గరగా ఉండడం అనేటువంటిది వేరు. సమీపం అనేటువంటిది కొంత డిస్టెన్స్ను, కొంత దూరాన్ని జ్ఞాపకం చేస్తే, దగ్గర అనంటే ఎంత దగ్గరనో అంటే దూరము లేని స్థితిని జ్ఞాపకం చేస్తుంది. దగ్గరగా అంటే ఎంత దగ్గరగా అయినా కావచ్చు. సరేనా? సమీపం అనేటువంటి పదం కొంత దూరాన్ని జ్ఞాపకం చేస్తుంది. దగ్గర అనంటే ఎంత దగ్గరనో అనే సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నిర్గమకాండం, లేవియాకాండంలో మనిషి ఎడల దేవునికున్న ఆలోచనను దేవుడు చెప్పేసినాడు. మనిషి లేదా ఇశ్రాయేలీలు దేవుడు చెప్పినటువంటి వాటిని దేవుని కొరకు అనుసరించినారు. మనిషి కొరకు దేవుడు చెప్పినటువంటివి దేవుని కొరకు మనిషి అనుసరించినటువంటివి. ఇవి కూడా దేవుడు చెప్పిన ప్లానే. అది ఆయన చెప్పి ఆయన్నే జరిగించడం అన్నమాట. సరేనా? ఇది సంగతి. ఓ చిన్న ఏమంటారు, ఉపోద్ఘాతము, చిన్న వివరణ ఇప్పుడు మొదలు పెట్టుకుంటున్నాం మనం. ఈ నిర్గమకాండం 16వ అధ్యాయం ఇంటి దగ్గర ఏం చేస్తారంటే చదవండి. మీ సమయాన్ని పిచ్చాపాటిగా దయచేసి పోగొట్టుకోకండి. ఒక భక్తుడు అన్నాడు, నాకు సమయం చాలడం లేదు అని అన్నాడు. ఇంకొక భక్తుడు చెప్పాడు, డానీ స్టాంటన్ అని 1986లో ఆయన ఇలా చెప్పాడు. ప్రియులారా, అపవాది మనకైతే ఎన్ని గంటల రోజుకు? 24 గంటలా, 23 గంటలా? నీకు కూడా 24గేనా? నాకైతే 24 గంటలే, మరి మీకెంతనో తెలియదు. మనకైతే 24 గంటలు. అపవాది 25 గంటలు వాడుకుంటుంటాడంట. అంటే అపవాది 25 గంటలు, వాని దినం 25 గంటలు ఉంటుంది అని అన్నాడు. అంటే ఎక్స్ట్రాగా వాడు పని చేస్తుంటాడు. మనం కూడా ఉదయం 4 గంటలకు లేచేటువంటి వాళ్ళం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు లేచినాం అనుకోండి, లేదా నువ్వు లేవగలిగిన సమయానికంటే ముందు లేవగలిగితే 1 సంవత్సరానికి 1 నెల ఎక్స్ట్రాగా మనకు వస్తుంది అని అన్నాడు డానీ స్టాంటన్ అనేటువంటి ఆయన, ఆస్ట్రేలియా దేశస్థుడు. కాబట్టి దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవడం, కూర్చొని, నేను ఇప్పుడే చెప్పాను, నా నోట్స్ ఇట్లా రాసుకున్న చూడనైనా కష్టపడి చదవాలా, బైబిల్ని చదవాలా, దేవుని సన్నిధిలో కూర్చో, హోంవర్క్ చేసుకోవాలా, ఓ పక్కకు చదవాల్సినవి చదవాలా, ఓ పక్కకు పనులు చేయాల్సిందే, ఓ పక్కకు దైవ సంబంధంగా ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాల్సిందే. రైట్? ఆ సంగతిని జ్ఞాపకం చేశాం. ఇప్పుడు 16వ అధ్యాయాన్ని కొంచెం వివరంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఇది ప్రియులారా మహాప్రాయశ్చిత్తం. ఈ మహాప్రాయశ్చిత్తము ఇశ్రాయేలు ప్రజలకు సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది. ఇది 34వ వచనం, 16వ అధ్యాయం 34వ వచనం. ఇది 6వ వచనం, 16వ వచనం. మహాప్రాయశ్చిత్త దినం ఇది.
సువార్తలో అంత్యదినము అని చెప్పిన తర్వాత పండుగలో మహా అంత్యదినమైన పండుగలో అనే మాట మనం యోహాను సువార్తలో మనం చదువుతాం. ఇశ్రాయేలు ప్రజలకు ఈ పాప ప్రాయశ్చిత్త పండగ అనేటువంటి ఈ దినము మహాదినం, గొప్ప దినం, ఎ గ్రేట్ డే, గొప్ప దినం. సరేనా? ఈ గొప్ప దినం, గొప్ప పండుగ. అందుకొరకే ఇశ్రాయేలీలు భూమండలం మీద ఏ దేశంలో ఉండినా సరే ఆ పండుగకు, పాప ప్రాయశ్చిత్త పండుగకు వచ్చి తీరుతారు. సరేనా? పండుగను గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 16వ అధ్యాయాన్ని క్లియర్గా మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విభాగాలు 16వ అధ్యాయం. 1, యాజకుని సిద్ధపరచడం. 1 నుండి 6 వచనాలు యాజకుని ఎట్లా సిద్ధపరచాలా అనేటువంటి సంగతులు లేవియాకాండం 16వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ఆయన కొరకు ఎలా బలి అర్పించాలా, ఆయనని ఎట్లా సిద్ధం చేయాలా అనేటువంటిది మనం చూస్తాం. ఈ సిద్ధపాటులోనే ప్రభువారిని కూడా మన మనోనేత్రాలతో చూడగలుగుతాం ప్రియులారా. సరేనా? యాజకుని సిద్ధం చేయడం. అదే సందర్భాన విశ్వాసి యొక్క సిద్ధపాటును కూడా ఇందులో మనం చదువుతాం. అని అంటే మనం ఏం చూస్తాము? 1 క్రీస్తును చూస్తాము. సరేనా? 2వది విశ్వాసిని చూస్తాం. విశ్వాసులు ఎవరు చెప్పండి? ఈడున్న పదం ప్రకారం రాజులైన యాజకులు. అంతేనా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం మీరు అని. అంటే దేవుడు ఒక్కొక్కరి ఎడల, నీ ఎడల దేవునికి ఎంత ప్లాన్ చూడండి. ఇది పండగ. ఎవరికి పండగ? ఇశ్రాయేలీల పండగ. ఆ పండగలోనే నమ్మి రక్షణ భాగ్యం పొందిన విశ్వాసి ఎడల దేవుని ప్లాన్. ఇది గొప్పది. దీనిని ప్రభువా మనం ఇట్లే అనుకోవాల్సింది. నేను కూర్చొని, లేకపోతే ఇక్కడనే మందిరం దగ్గర నాడ బయట కూర్చొని, ప్రభువా నీ ప్లాను, నీవు దేవుడు, నేను మనిషిని, అర్థం చేసుకోవడానికి బుద్ధి దయచేయనైనా, తెలివి దయచేయనైనా అని నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకొరకు? దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు కదా. దేవుని ఇంట్లోనే భార్యాభర్తల ఆలోచనలు అర్థం చేసుకోలేకనే పెద్ద సమస్య ఉంటుంది. ఇంకా దేవుని ఆలోచనలు ఒక ఏమంటారు, మంటి పురుగు. దావీదు మహారాజు అంత భక్తుడు మంటి పురుగు అని చెప్పుకునేప్పుడు ఇంకా నేను ఏం పురుగు అని చెప్పుకోవాలో చెప్పండి. అంతేనా? అర్థమైందా? కాబట్టి దేవానైనా మానవులైనటువంటి మా ఎడల, సంఘం ఎడల, కుటుంబం ఎడల, మా పిల్లల ఎడల నీ ప్లాను ఇంత గొప్పది కదా నాయనా. నేను చాలాసార్లు బయట ఆ పిల్లర్ దగ్గర కూర్చుంటా పిల్లర, దానికి వెళ్ళి ఇటా చూస్తే మీద పడుతుందేమో అనిపిస్తుంది. కానీ అంటే అనుకునడం అట్లా. కానీ వాక్యంకి వెళ్ళి చూసి ప్రభువా అది మీద పడినా పడకపోయినా, నేను పుట్టక మునిపే, మేము ఎవరము జన్మింపక మునిపే, మా అందరి ఎడల నీ ప్లాన్ ఇదే అని ప్రభువును ఘనపరిచి స్తుతించి అందరి క్షేమమును జ్ఞాపకం చేసుకున్న దినాలు చాలా ఉన్నాయి పిల్లలు. కాబట్టి యాజకుని సిద్ధపాటు. సరేనా? 2వది స్థలంని సిద్ధం చేయడం. ఈ స్థలం ప్రత్యక్ష గుడారం. అవతల మనం చూస్తాం. 2వది ఈ స్థలము ప్రత్యక్ష గుడారం. ఇదే స్థలం నీవు. అర్థమైందా? ఇదే స్థలం విశ్వాసి. విశ్వాసులు లేదా విశ్వాసి స్థలాన్ని సిద్ధం చేయడం. ప్రత్యక్ష గుడారం దేవుని కొరకు రకరకాలైనటువంటి వాటి చేత కట్టి, రకరకాలైనటువంటి ప్రజలు, సహోదరులు, పిల్లలు, పెద్దలు, ముసలులు అందరూ కలిసి దేవుడిచ్చిన నియమం ప్రకారం ఒక గుడారాన్ని సిద్ధం చేయడం. విశ్వాసి
నీవు, నీ కుటుంబం, భార్య, పిల్లలు, ముసలోళ్ళు, ముతుకొళ్ళు, రక్షణ భాగ్యం పొందిన అందరూ కలిసి దేవుని నివాసం, మందిరం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. మీరు దేవుని గృహము, వ్యవసాయం. 9వ వచనమా ఎన్నో వచనం ఒకసారి చూసి చెప్పండి. దేవుని పిల్లలుగా మనము త్వరగా చెప్పండి. ఎన్నో వచనం ఉంది? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కాదు, 9వ వచనం. 9వ వచనం. 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు ఏమైనారు? అంత మాత్రమే కాదు, ఇంకా ఉంది. దేవుని గృహమునై ఉన్నారు. నాకెళ్ళి చూడండి. నేను వస్తేనంటే అక్కడ చూసిన పైన ఏం కనపడుతుంది? బూసిందే ఉందా? అది చూసి నేను చాలా పాఠం నేర్చుకున్నా. ఈయన కూర్చొని ఇప్పుడే ఒక్క నేను వచ్చి చూసి నేర్చుకునేది ఏంటంటే, వ్యవసాయంలో ఖచ్చితంగా కలుపు వస్తుందా రాదా కదా? దేవుని పిల్లలలో వ్యవసాయంలో వచ్చిన కలుపును తీసేస్తారా తీసేయరా? ఖచ్చితంగా కష్టపడి కూలీలను పిలుచుకొని స్వతహాగాను ఎట్లోట పానం బాగున్నా బాగాలేకపోయినా చేనులో ఇంత కలుపు ఉంది మనసులో అనుకొని, పోదని రాయే, నేను రాను, పో నువ్వే పో, నేను ఎవడేమన్నాడు, ఎన్ని పీకులాటలన్నా ఉండని, ఆకు మట్టనో యాదో ఒకటి పడి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా పోయి పీకేస్తాం. సేమ్ అది చూస్తే కానీ నాకు అర్థమైంది. నాకు ఒక కొత్త పాయింట్ అర్థమైంది అది చూసినప్పుడు. దేవుని పిల్లలుగా మన జీవితాలలో అంతే. మనకు తెలియనటువంటిది, ఒకప్పుడు ఆడు ఉండేటువంటిది లేదు బూసి, కానీ అది ఎట్టొచ్చిందో వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని మనం తీసేసుకోవాలి. అంతేనా? ఏం చేయాలి? మనం దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకుంటే మళ్ళీ సెట్ రైట్ అవుతుంది. కాబట్టి అది బేకననే మనం పెట్టుకునేది అయితే కాదు. బూసి కలుపు బేకననే వేసుకునేటువంటిది కాదు. సేమ్ ప్రత్యక్ష గుడారంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని పిల్లలుగా యాజకుడు ప్రత్యక్ష గుడారం బలి అర్పించి గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో నీళ్ళ గంగాళం అని పెద్ద తొట్టి ఉంటుంది. దాంట్లో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎందుకొరకు? ఈ బలిపీఠం దగ్గర ఆయన పని చేసినాడు. దుమ్ము తగిలింటుంది, రక్తం అంటింటుంది. అంటే బలిపీఠానికి గుడారానికి మధ్యన తిరుగుట వలన ఆయన కలిగిన దుమ్ము ధూళి అదంతా కడుక్కోవాలి. అక్కడ కడుక్కొని లోపలికి వెళ్ళాలి. దుమ్ము ధూళి ఎక్కడిదిరా అని అంటే మందిరంలో ఉండంగానే, దేవుని పిల్లలుగా ఉండంగా, దేవుని పిల్లలుగా జీవిస్తూ ఉండగా యేసు ప్రభువారు చెప్పాడు, లోపలికి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వస్తూ పోతూ ఉంటాయి నా గొర్రెలు అని అన్నాడు. ఈ వస్తూ పోతూ ఉండగా ఏ విధము చేతనైనను నీకు కానీ నాకు కానీ ఏ విధము చేతనైనను మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, సాధ్యమైనంత వరకు క్రియల రూపంలో ఉండదండి పాపం అనేటువంటిది. మాట ద్వారా, చూపు ద్వారా ఏదైనా దోషం ఉంటే దానిని ఏం చేయాలి? ఖచ్చితంగా క్షమించు నాయన అని క్షమాపణ అడగాల. ఎట్లా? కలుపు తీసేసినట్టుగా, ఆ బూజిని దులిపేసినట్టుగా. అయ్యా ప్రభువా, దులిపేసుకుంటున్న నాయన ఈ మాట ద్వారా, ఇది ప్రభువా నిన్ను నొప్పి పుట్టించిన నాయన క్షమించు నాయన, ఈ చూపు ద్వారా ప్రభువా క్షమించు నాయన, ఇలా నొప్పి పుట్టించిన నాయన నిన్ను, నీకు అని ఆ పరిస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పేసుకొనడం, తీసేసుకొనడం. ఎట్లా? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం. కలుపును పీకేసి, దయతో కలుపును ఎవరు వీకరు? దయతో కలుపు వీకితే అటటోళ్ళు ఆ సేనికి నష్టజాతకులే. అంతేనా? ఒకసారి ఈడ టుంగమాన్యాలలో కలుపు తీస్తుంటే మూడో రోజు ఎంత పొడుగు తీస్తున్నారో, మొదటి రోజు తీసినట్టు అంత పొడుగు వచ్చినాయి. నేను ఏంది సార్ ఇదంతా అని అంటే, ఏం లేదు, అది మొదటి రోజు సరిగా పైన తలకాలిట వీకింటారు, లోపల దానికి గడ్డ ఉంటుంది కదా, అది తీసేస్తే పోతుంది. కాబట్టి లోపల అట్లే పెట్టుకొనడానికి వీలు లేకుండా తీసేసుకున్నాం. ఇది
ఇది కూడా స్థలం సిద్ధం చేయడమే. మూడవది ప్రజలను సిద్ధం చేయడం. దేవుని సన్నిధి కొరకు ప్రజలను సిద్ధం చేయడం. దేని కొరకు చేయాలి? పరిశుద్ధత కొరకు. ఒకటి ప్రభువు కొరకు, రెండు పరిశుద్ధత కొరకు. అర్థమైందా? ఈ ప్రజలు మందిరం దగ్గరికి రావడానికి పాప ప్రాయచిత్తం కొరకు ప్రజలను సిద్ధం చేయడం, అదే సందర్భాన పరిశుద్ధత కొరకై కూడా సిద్ధం చేయాలి. ప్రభువారు మనల్ని రక్షించినాడు, అది ప్రభు కొరకు అయిపోయింది. ఇప్పుడు సంఘానికి వచ్చి వాక్యం వినడం, అక్కడక్కడ జరిగేటువంటి మీటింగ్లకు వెళ్ళడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, అది ఇవ్వడము, పాల్గొనడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, వాక్యం వినడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం. ఏమండి? పరిశుద్ధత కొరకైనటువంటి కార్యక్రమం. ఎక్కడ ఉంది ఈ ప్లాన్ చెప్పండి? అప్పుడే దేవుడు మన కొరకు. కాబట్టి ఈ అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తే 1 నుండి 6 వచనాలు యాజకుని సిద్ధం చేయడం, 7 నుండి 19 వచనాలు స్థలాన్ని సిద్ధం చేయడం, 20వ వచనం నుండి 34 వరకు ప్రజలను సిద్ధము చేయడం. ఇక ఈ సిద్ధపరిచేటువంటి వారు ఎవరు అని అంటే, ఒకరు మోషే, 2 అహరోను. ఈ దాంట్లో మోషే మొదట అహరోను సిద్ధం చేయడం, అహరోను ప్రజలను సిద్ధం చేయడం అనేటువంటిది మనం చూస్తాం. పాప ప్రాయచిత్తము జరిగించుటకు. సరేనా? ఆ తర్వాత ఎవరికి ప్రాయచిత్తము? పాప ప్రాయచిత్తం ఎవరెవరికి? మోషే గారు అహరోను కొరకై పాప ప్రాయచిత్తం చేయాలి. ఎవరెవరికి ప్రాయచిత్తం? అహరోనుకు పాపపు ప్రాయచిత్తం అవసరం, ఆయనకు, ఆయన కుటుంబానికి పాపపు ప్రాయచిత్తం అవసరం మొదట. ఆ తర్వాత ప్రజలందరి కొరకు అనేటువంటి మాట 2 సార్లు మనం చూస్తాం. అందరి కొరకు అని అంటే ఇక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఉన్నటువంటి వేరే ప్రజలు కూడా ఉన్నారు, ప్రజల కొరకు. ఆ తర్వాత ఇశ్రాయేలీల కొరకు. ఎవరెవరికి? పాప ప్రాయచిత్తార్థమైన పండగ, పాప ప్రాయచిత్తార్థం, వారి పాప క్షమాపణ కొరకైనటువంటి ఈ పండగ, ఈ బలి అర్పణ ఎవరెవరికి? అహరోనుకు, ఆయన కుటుంబానికి, పిల్లలకు, అందరికీ. 2 ఇశ్రాయేలు ప్రజలకు. 3 ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఉన్న వారి అందరి కొరకు. 16వ అధ్యాయం మీరు దయచేసి చదవండి. చదువుతారా? చదువుతామని ఒకసారి చేయి ఎత్తి ఇట్ట దించరి. రైట్. చదవకపోతే వినిపించుకోరే. చదవనలకై మషే వినిపించాలి. చూడ మీ అమ్మకు 16వ అధ్యాయం, లేవియాకాండం 16వ అధ్యాయం నిదానంగా చదవండి ఇంటి దగ్గర. ఎందుకొరకనంటే అందుట్లో నీవు, నీ కుటుంబం చాలా క్లియర్ కట్గా కనపడతారు. సరేనా? రైట్. ఆ తర్వాత దేనికి ప్రాయచిత్తం? ఇక్కడ మనుషులకు చూస్తూ ఉన్నాము. పాపపు ప్రాయచిత్తం దేని కొరకు అనంటే జాగ్రత్తగా చూడండి. 16వ వచనం, 17, ఈ 34, ఈ 2 వచనాలు చదువుదాం మనం ఇప్పుడు. 16వ వచనం ఏమంటుంది? 16వ అధ్యాయం లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనం ఏమని చదువుతూ ఉన్నాము? లేవియాకాండం 16వ అధ్యాయం 16వ వచనం. అట్లు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమ క్రియలను బట్టి. జాగ్రత్త వినండి. నైనా ఇంటికాడికి వెనక ఖచ్చితంగా చదవండి, అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన, జాగ్రత్త చూడండి, ప్రత్యక్ష గుడారం వారి మధ్యన ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమవుచు ఉండును. కనుక అతడు దానికి ప్రాయచిత్తము
చేయవలెను. ఆ తర్వాత చాలా విషయాలు తన నిమిత్తము 17వ వచనంలో తన నిమిత్తము, సమాజము నిమిత్తము అని చాలా బలిపీఠము నిమిత్తం అన్ని వరుసగా చాలా వివరాలు ఉన్నాయి. ఇశ్రాయేలీల మధ్యన ప్రత్యక్ష గుడారం ఉంది. అయితే వీరు తిరిగాడుతూ ఉండగా, వస్తూ పోతూ ఉండగా వారి అపవిత్రత మందిరానికి తగలడానికి వీలుంది. ఉన్న వచనం 34వ వచనం కూడా చదువుదామా? ఒక పేపర్ కొంచెం ఇట్లా తిప్పితే 34వ వచనం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడా. 33వ వచనంలో కూడా మనం చదువుతాం చూడండి. 33వ వచనం కూడా, అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. 30వ వచనం, ఏలయనగా మీరు అంటే పరదేశులు ఇశ్రాయేలులు అందరు కలిసి. 29వ వచనం ఉంది, స్వదేశులకు కానీ మీ మధ్య ఉండు పరదేశులకు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినం, అందులో మీరు దుఃఖపరచుకున్నాను. చూస్తున్నారా ఎంత క్లియర్గా ఉందో? మందిరమునకు ఏం తగులుతుందంట? వచ్చి పోతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు మందిరంలో ఉన్నటువంటి సమస్త అంటే బలిపీఠం, అందులో ఉన్నటువంటి దీపవృక్షము, బల్ల, కరుణాపీఠం, వీటన్నిటిని బట్టి చెప్పబడిన మాట ఏంటంటే, మీరు వస్తూ పోతూ ఉండగా మీ అపవిత్రత మందిరానికి కూడా తగులుతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి ఏం చేయాలా? వీటి కొరకు కూడా ప్రాయశ్చిత్తము చేయాల్సిందే. దీనిని క్రొత్త నిబంధనలో మనం ఇలా తీసుకోవచ్చు. నీ అపవిత్రతను బట్టి, నా అపవిత్రతను బట్టి అపవిత్రంగా జీవిస్తే ఆ అపవిత్రతను బట్టి సంఘానికి, దేవుని మందిరానికి అపవిత్రత ఆపాదించబడును. ఎట్లా? ఆకాను ఒక్కడు తప్పు చేశాడు, ఇశ్రాయేలీలందరూ పాపము చేసిరి అని చదువుతాం పాత నిబంధనలో. దేవుని పిల్లలుగా నీ అపవిత్రతను బట్టి నీవు రొట్టెలో పాలు పంపులు పొందుతావేమో భయం భక్తి లేకుండా. నీ అపవిత్రత అందరికీ నీవు పంచిపెట్టినట్లే లెక్క. అదే అక్కడ ఉన్నటువంటి సంగతి. కాబట్టి పరిశుద్ధత కొరకైనటువంటి దేవుని ప్లాన్లో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ పాపపు ప్రాయశ్చిత్తంలో మనము మహాపరిశుద్ధత వైపు ముందుకు సాగడానికి దేవుడిచ్చినటువంటి ప్లాన్. సరేనా? కాబట్టి దేనికి ఇదంతా పరిశుద్ధ స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి. ఇది ఇశ్రాయేలీలకు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా నిత్యము చేయాల్సిందే. ఒకవేళ రాకపోతే అనేది లేదు, ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఒకవేళ గనుక రాకపోతే, ఈ పాపపు ప్రాయశ్చిత్తంలో పాలు పంపులు పొందకపోతే ఆ వ్యక్తి, పోయిన వారమే జ్ఞాపకం చేశాను పరిచయంలో, అట్టివాడు కొట్టివేయబడును లేదా నాశనము చేయబడును. ఇవి రెండు కూడా వేరు వేరు పదాలు అన్న సంగతిని జ్ఞాపకం చేశాను. కొట్టివేయబడుట అనేటువంటిది అతని మరణం, నాశనము అనేటువంటిది అతని యొక్క నిత్య స్థితిని జ్ఞాపకం చేసేటువంటి నిత్య మరణం. దేవునికి సంపూర్ణంగా
దూరం అయిపోయేటువంటి స్థితి అన్న సంగతిని జ్ఞాపకం ఇస్తాను. కాబట్టి ఈ రాత్రి ఈ లేవ్యాకాండం 16వ అధ్యాయ పరిచయ వాక్కులలో ఈ సంగతులను మీరు విన్నారు. దయచేసి నేను కూడా చదివే పడుకుంటాను ఈ రాత్రి. మీరు దయచేసి చదవండి, చదవకుండా నిద్రపోకండి, వినండి, వినిపించుకోండి. దేవుడు ఈ పండగ ద్వారా అందుట్లో ఉన్నటువంటి అంటే పరిచయ మాటలు మాత్రమే మీ ఎదుట ఉంచాను. ఉన్న విషయాలను చాలా వివరంగా అనే మాట బాగుంటుంది, లోతుగా అనే దానికంటే వివరంగా మనం ధ్యానము చేద్దాము. అది ఒక మాట అయినా మీ మనసులో నిలబడుట ఆశీర్వాదకరం. సరేనా? కాబట్టి నిర్గమకాండంలో మనిషి, లేవ్యాకాండంలో ఉండే మనిషి. నిర్గమకాండంలో ఉండే మనిషి పరిశుద్ధత కొరకు, పాపక్షమాపణ కొరకు ముందుకు సాగితే, లేవ్యాకాండంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధత కొరకు, ప్రభువు కొరకు ముందుకు సాగడాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాలలో ఆనాడు ఇశ్రాయేలీలకు బలులు మాత్రమే, మన కొరకు కొలసి పత్రికలో వ్రాయబడింది. మన కొరకు స్వయంగా ప్రభువారే బలి అయ్యాడు. పిల్లరా, ప్రభువారు కలువరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి అటు ప్రభువులో ఉన్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత, మనకిచ్చిన పాపక్షమాపణ, మహాప్రాయచిత్తం అన్న సంగతిని మనసులో ఉంచుకొని ప్రభువును స్తుతించుట, ఘనపరచుట ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుడి మాట మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిచయ వాక్కులను బట్టి కృతజ్ఞతలు. లేవ్యాకాండం 16వ అధ్యాయం యొక్క పరిచయాన్ని ఈ విధంగా వినటానికి మీరు కృప చూపినారు. స్తోత్రముడు. ఇంకా నీ పిల్లలు ఇంకా బాగా చదవటానికి, పరిశుద్ధత కొరకైనటువంటి ప్రయాస కొరకు ఉండటానికి చాలినంత సహాయం దయచేయండి. ఉన్న పనిబాట్లు ఉన్నాయి, అలసిన దేహాలతో ఉండగా, పనిబాట్లలో తిరిగాడుతుండగా కృపచేత కనికరించండి. నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను మీరు దీవించండి. వారికి కావలసిన భద్రత దయచేయండి. మీరే దిక్కు కదనైనా. స్తోత్రం. వారు నీ రక్తాన్ని, నిన్ను అర్థం చేసుకున్నట్టుకు భాగ్యం దయచేయండి. ప్రస్తుత పరిస్థితులలో ఉన్న, యుద్ధ పరిస్థితులలో ఉన్నారు, చాలిన సహాయం దయచేయండి. నీ పిల్లలంగా తిరిగి మేము మా గృహాలకు వెళ్తున్నాం. మీ కాపుదల, మీ భద్రత మాత అందరితో ఉంచుమని వేడుతూ, ప్రియమైన నీ సంఘమును మీ చేతుల్లో ఉంచుతుండగా దీవించుమని క్రీస్తు ప్రభువు అను శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.